దేశంలోనే అత్యుత్తమ కాలేజీలు డిగ్రీ కళాశాలల్లో ఢిల్లీ హవా. ఇది నాకు ఎందుకు అంటే ఎక్కువగా ఈ మన ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, యూనివర్సిటీల ర్యాంకింగ్స్తో పాటు ఈ యూజీ కోర్సుల దీన్ని కూడా ఇస్తారు కదా. అయితే నేను కొంతకాలం ఢిల్లీలో పనిచేశాను అనమాట. అక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ కూడా ఇచ్చారు, మన దగ్గర ఎక్కువ మనకు సౌత్ వచ్చేసరికి ముఖ్యంగా మన తెలంగాణ ఏపీలో పిల్లలు ఇంటర్ అనగానే ఎంపీసీ లేదా బైపీసీ, ఇదే ఇంకా ఇంజనీరింగ్ లేదా మెడిసిన్. మళ్ళీ ఇక్కడ కాలేజెస్ కూడా అసలు ఎంత భయంకరంగా కార్పొరేట్ కాలేజెస్, ఇంకా కాలేజీల హవా. ఏ కాలేజీలు కొన్ని దశాబ్దాలుగా 30 ఏళ్ళుగా దాదాపు హైదరాబాద్ కేంద్రంగా, ఏపీలో అయితే విజయవాడ కేంద్రంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండడం, ఎంత ప్రెషర్కు లోనవుతున్నారంటే పిల్లలు. యూపీలో అట్లా ఉండదు తెలుసా మీకు. అసలు వాళ్ళకి ఆర్ట్స్ వైపు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని, పేరెంట్స్ కానీ పిల్లలు కూడా అంతే. ఎంపీసీనే తీసుకోవాలి, ఇంజనీరే అవ్వాలి, లేదా బైపీసీనే తీసుకోవాలి, మెడిసిన్ మాత్రమే చేయాలి అని ఇక్కడ 5వ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్ అండ్ 5th క్లాస్ నుంచే వాళ్ళకి ఎంత రుద్దుడు అంటే పాపం వాళ్ళకి అసలు సరైన టైంకు తిండి కూడా నిద్ర కూడా ఉండదు, అంత ప్రెషర్కి పిల్లలు లోనవుతున్నారు. కానీ నిజంగా నాకు అది బాగా నచ్చింది. నార్త్లో ముఖ్యంగా యూపీలో, ఢిల్లీలో నేను గమనించింది, అక్కడ ఉన్నాను కూడా కాబట్టి ఇంత ప్రెషర్ ఉండదు అక్కడ. పూర్తిగా ఆర్ట్స్ వైపు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఈ న్యూస్ ఎందుకు దానికి రిలేటెడ్గా ఎందుకు ఉందంటే ఢిల్లీలో డిగ్రీ కళాశాలల్లో అంటే మొత్తం డిగ్రీ కాలేజెస్ విషయంలో ఢిల్లీలో అద్భుతంగా ఉన్నాయి. డిగ్రీలో అక్కడ సీటు పొందాలంటే మామూలు విషయం కాదు. అక్కడ మేటి సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీల మాదిరి పోటీ ఉంది. అట్లనే నగరాల్లోని డిగ్రీ కళాశాలలో చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్తో దేశవ్యాప్తంగా ఉన్న పలు డిగ్రీ కళాశాలలో అవకాశం కల్పిస్తున్నారు. ఢిల్లీ పరిధిలోని కళాశాలలకు ఈ స్కోరే ప్రామాణికం. పరీక్షను ఎన్టీఏ ఏటా నిర్వహిస్తుంది. కేంద్ర విశ్వవిద్యాలయాలు అందించే యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీలకు కూడా సియుఈటీ యూజీ కోర్సులోని స్కోర్తోనే ప్రవేశాలు ఉంటాయి. కొందరికి ఆర్ట్స్ అంటే చదవాలని ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను కూడా అంతే. ఆ టైంలోనే మాకు అంటే ఆర్ట్స్ అంటే తక్కువ అని అప్పటి నుంచే ఉండేది. నేను ఇంటర్ ఆ టైంలో కూడా ఆర్ట్స్ కాదు కొంచెం చదివే వాళ్ళంటే ఎంపీసీ బైపీసీ అన్న పరిస్థితి అప్పుడే మొదలైంది, అప్పుడే బీజం పడింది అనమాట. ఇప్పుడు ఇంకా శృతి మించింది. అయితే అలా కాదు వేరే స్టేట్స్లో నిజంగా అంటే చాలా రంగాల్లో కేవలం ఇంజనీర్ అందరూ డాక్టర్లే, అందరూ ఇంజనీర్లే అవ్వరు కదా. అందరు ఇంజనీర్లే అవ్వాలి, అందరు డాక్టర్లు అవ్వాలంటే మిగతా పరిస్థితి ఏంటి? చాలా ఉంటాయి కదా మన సిస్టంలో. అట్లా ఎవరన్నా నిజంగా ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, నేను చదవలేను, ఎంపీసీ బైపీసీ ఇష్టం లేదంటే పేరెంట్స్ ఆలోచించండి. అసలు ప్రతిదానికి నిజంగా వాళ్ళు తెలివైన వాళ్ళైతే పిల్లలకి ఒక స్కిల్ ఉంటే, మనం ఈ మధ్య మాట్లాడుకుంటున్నాం కదా, స్కిల్ ఉంటే ఎక్కడైనా రాణిస్తారు, ఏ చదువైనా చదువుతారు వాళ్ళు. చదువు ఒక్కటే కదా, అంటే ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు కేవలం చదువు అంటే 4 గోడల మధ్యనే కాదు కదా. మన వాళ్ళకి థియరీనే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇప్పటి పిల్లలు ఎంతమందికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది? అసలు ఎంతసేపు మార్కులతో రుబ్బడం తప్ప. అట్లా కాకుండా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి పిల్లలకి. అదే కాకుండా మనం కోరుకున్నదంటే మన ఆశలు, మన కోరికలు పిల్లలలో తీర్చుకోవాలనుకోవడం తప్పేం కాదు, కానీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకండి దయచేసి. చూడండి, తెలుగు రాష్ట్రాల్లో ఈ నివేదిక ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో టాప్ 100లో ఏ సంస్థకు చోటు దక్కలేదు. ఇందాక అదే చెప్పిన కదా నేను. తెలుగు స్టేట్స్లో ఇంకా బైపీసీ, ఇంకా వాడో అమ్మాయో బైపీసీ ఎంపీసీ తప్ప ఇంకా వేరే అసలు వాళ్ళకి అసలు ఇంకా అవకాశమే ఉండదు, చాయిస్ ఉండదు, ఛాన్స్ ఇవ్వరు. చాయిస్ ఉంటుంది, ఛాన్స్ ఇవ్వరు అనమాట. 100-150 మధ్యలో మాత్రం నిజాం కాలేజ్ ఒకటి, బషీర్బాగ్ ఒకటి, నిజాం కాలేజ్ బషీర్బాగ్లోని నిజాం కాలేజ్ ఒక్కటి మాత్రం స్థానం పొందిందంట.